గట్టి దెబ్బ కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్ధిదారులకే పింఛన్లు అందేలా ఫేస్ రికగ్నిషన్ విధానం అమల్లోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల ఫోటోలు తీసి ధృవీకరించడం తప్పనిసరిగా మారనుంది. గ్రామీణాభివృద్ధి అధికారులకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఇక పెన్షన్ పంపిణీలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అందుబాటులో లేకపోతే పోస్ట్ మాస్టర్లు తమ సొంత ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకుని పని చేయాల్సి ఉంటుంది. పింఛన్ పంపిణీ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల వివరాలను పోస్ట్ ఆఫీసుల వద్ద బోర్డుపై ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త వ్యవస్థ వల్ల మృతుల పేర్లపై జరుగుతున్న పెన్షన్ మోసాలకు అడ్డుకట్టపడనుంది. అంతేకాదు, వృద్ధుల వేలిముద్రలు ఫెయిల్ అవుతున్న సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్, హెచ్ఐవి బాధితులు తదితరులు ఉన్నారు. వీరందరి కోసం ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇప్పటికే పోస్టల్ శాఖ ద్వారా 22.72 లక్షల మందికి, బ్యాంకుల ద్వారా 19.95 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. కానీ మరణించిన వారి పేర్లపై పెన్షన్లు వెళ్లిపోతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ రికగ్నిషన్ విధానం గేమ్ చేంజర్ గా మారనుంది. ఇకపై అసలైన లబ్ధిదారులే తమ ముఖం చూపించాల్సి ఉంటుంది, లేదంటే పెన్షన్ లేదు.